హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. 24 గంటలు గడవక ముందే రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళొకసారి యూటర్న్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, రైతాంగం నుంచి, యువత నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ను మార్చే ప్రయత్నం చేసింది. నిన్న సెక్రటేరియట్ వేదికగా జరిగిన కీలకమైన కేబినెట్ సమావేశంలో కొన్ని మార్గదర్శకాలను మళ్ళీ మార్చే ప్రయత్నం చేసింది. కేవలం పాస్బుక్ ఉంటే చాలు, రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు, అది కేవలం కుటుంబ వివరాల కోసమే అని చెప్పి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేసిందనమాట. సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో సంబరాలు మొదలైనాయి. అయినా కూడా కొన్ని డౌట్లు ఇంకా అట్లాగే మిగిలిపోయినాయి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉందన్నమాట. అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రేపటి నుంచి రుణమాఫీ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి తొలి విడతలో 1,00,000 వరకు లబ్ధిదారుల కుటుంబాల గుర్తింపుకు ప్రామాణికంగా రేషన్ కార్డు, రైతు వేదికల్లో లబ్ధిదారులతో సంబరాలు, హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. పథకంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ. పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే మాఫీ. రైతుల 18వ తేదీ సాయంత్రం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. సో రైతు రుణమాఫీ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఫస్ట్ ఫేజ్లో భాగంగా గురువారం సాయంత్రం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా డబ్బులు జమ చేయనున్నది. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. దీనికి ముందే జిల్లాల్లోని బ్యాంకర్లతో కలెక్టర్ల సమావేశమై పథకం అమలుపై చర్చించనున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్కీమ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని సెక్రటేరియట్లో జరిగిన కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సమావేశం సందర్భంగా రుణమాఫీకి సంబంధించిన పలు సందేహాలు, అమలు తీరుపై సీఎం రేవంత్ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రైతుల కుటుంబాలను గుర్తించేందుకు రేషన్ కార్డులు పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. గందరగోళాన్ని తొలగించేలా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లబ్ధిదారులతో రైతు వేదికలో సంబరాలు, 15 ఆగస్టు కల్లా ప్రాసెస్ కంప్లీట్. సో ఇది నిన్న కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయం అనమాట. వాస్తవానికి మొన్న గైడ్ లైన్స్లో ఏం చెప్పారంటే ఈ రుణమాఫీ రద్దు కోసం, ఇంప్లిమెంట్ చేయడం కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని ముందుగా మార్గదర్శకాలు, ఒక గ్రేప్ వైన్ లాంటి వార్తను వండి వార్చే ప్రయత్నం చేశారనమాట. ఇంకా దానికి ఆంధ్రజ్యోతి లాంటి జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేసిన పత్రికలు తొలిసారిగా ఒక ప్రభుత్వం పడికట్టు పదాలు లేకుండా అచ్చ తెలుగులో గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఇవ్వడం ఆశ్చర్యకరం, సంబరం అని చెప్పి రాసుకుంటూ వచ్చినాయి. కానీ ఆ లొసుగులను గుర్తించిన రైతాంగం, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్నికలకు ముందు ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి అని చెప్పి అడిగే ప్రయత్నం చేసిన ఎంఐఎంతో సహా, బీజేపీతో సహా, బీఆర్ఎస్తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు నిలదీసే ప్రయత్నం చేసినాయి. ఎన్నికలకు ముందు నువ్వు ఇట్లాంటి కండిషన్స్ పెట్టలే కదా అని చెప్పి. అట్లాంటిది ఇప్పుడే ఎందుకు అంటే మొత్తం 68 లక్షల మంది రైతాంగం రుణమాఫీ తీసుకున్నట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. అందులో చాలా వరకు ఎగ్గొట్టేందుకే ఈ లూప్ హోల్స్ పెట్టిరని చెప్పి తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రైతాంగం నుంచి కనుక నిరసనలు వ్యక్తమైతే ఇక ప్రభుత్వానికి పెద్దగా స్కోప్ ఉండదు, నూకలు చెల్లే అవకాశం ఉంటుంది అని చెప్పి గతంలో ఇదే కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీకి హామీ ఇచ్చి ఎట్లా చేసిండో కూడా చూసినాం. ఒక్కొక్కసారి 25,000, 50,000 అంటూ అదొక 5 ఏళ్ల పాటు ప్రహసనంగా మార్చేసిండ్రు. దాంతో వడ్డీలు పెరిగిపోయి రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. సో అట్లాంటి తప్పులు మళ్ళీ చేస్తే కాంగ్రెస్ కూడా కేసీఆర్ పట్టిన గతే పడుతుందన్న సూత్రీకరణల మధ్య రేవంత్ సర్కారు నిన్న మళ్ళీ యూటర్న్ తీసుకుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పినా కూడా కుటుంబాలను గుర్తించేదిగా దాన్ని తీసుకుంటామని చెప్పిన అనమాట. సరే, ఇప్పుడు ఒక ఇంట్లో 2014 తర్వాత 2024 వరకు ఇప్పటి వరకు ఎంతోమంది పెళ్ళిళ్ళు అయినాయి, ఎంతోమంది యువత పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలై కుటుంబాలకు దూరమై, అంటే కుటుంబాలలో పంపకాలు జరిగిపోయి ఆస్తి పంపకాలు కూడా జరిగినాయి. అట్లాంటి వాళ్ళకి ఎవరికి కూడా గతంలో కేసీఆర్ సర్కారు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ పాస్బుక్ల ఆధారంగా బ్యాంకర్లు ఏం చేసిండ్రు, వాళ్ళకు రుణమాఫీ ఇచ్చిండ్రు, రైతు రుణాలు ఇచ్చిండ్రు. మరి అట్లాంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే, ఇప్పుడు పాస్బుక్ల ఆధారంగా లోన్లు ఇచ్చిన బ్యాంకర్లు పిచ్చోళ్ళ, లేకపోతే పాస్బుక్లు పెట్టి లోన్లు తీసుకున్న రైతులు పిచ్చోళ్ళ? వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా అంటే పిర్రగిచ్చి ఓదార్చినట్టు కాకుండా మీరు ఏవైతే హామీస్ ఇచ్చిరో వాటిని ప్రాపర్గా డెలివర్ చేయకపోతే
చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది అనమాట తెలంగాణ సమాజం. ఇప్పటికే యువత నిరుద్యోగులకు సంబంధించి ఎట్లాంటి ఆందోళనలు జరుగుతున్నాయో చూసిరు కదా. ఇదే చికడపల్లి అశోక్ నగర్ సెంటర్లకు వెళ్ళి గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం, డిఎస్సిని వాయిదా వేస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం 25,000 పోస్టులతో అని చెప్పి ఇప్పుడు ఏమైంది, తీరా అంటే ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పి ఏదో రకంగా మమ అనిపించే కార్యక్రమం చేస్తుంటే యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పిచ్చి చేష్టలు కాకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో వాటికి కట్టుబడి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే దాన్నే రైతాంగానికి చెప్పి ఇట్లా కాదు మాతోని కాదని చెప్పినా కూడా రైతుల నుంచి ఏం ప్రతిస్పందన వస్తుందో చూసే అవకాశం ఉంటుంది కదా. దీనికి ఇక రాజకీయ అంశంగా మార్చి హరీష్ రావుకు సవాల్ చేసుడు, ఆగస్టు 15 వరకు మేము చేసి చూపిస్తాం, ఒకవేళ చేస్తే ఇట్లా నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి సవాళ్ళు చేయడం ఇవన్నీ ఎందుకు? సో మొత్తం మీద రుణమాఫీకి సంబంధించి కొంతవరకు క్లారిటీ వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ రేషన్ కార్డును కుటుంబాల వారీగా గుర్తించేందుకు ఆ రేషన్ కార్డులను మళ్ళీ ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పడం ఏదైతే ఉందో దీని మీద ఇంకా కొంత ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో మరి దీనికి సంబంధించి బ్యాంకర్లు కానీ కలెక్టర్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎట్లా స్పందిస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.